వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే లీనియర్ సెర్చ్ కోసం అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఎలా ఈజీగా రాయాలో అనేది కూడా నేను ఈరోజు వీడియోలో అయితే మీకు వివరిస్తాను. ఇప్పుడు లేట్ చేయకుండా మనము లీనియర్ సెర్చ్ కోసం అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనము లీనియర్ సెర్చ్ కోసం స్టార్ట్ చేసే ముందు లీనియర్ సెర్చ్కి డెఫినేషన్ అయితే కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఇలా లీనియర్ సెర్చ్ అనే కాదు, మీరు ఏ ఎగ్జామ్స్లో అయినా డెఫినేషన్ అలాగా మీరు పార్ట్స్ వైజ్గా రాసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు డెఫినేషన్లో చూసుకుంటే లీనియర్ సెర్చ్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఈజ్ టు ఫైండ్ ఎన్ ఎలిమెంట్ బై చెకింగ్ ఈచ్ ఎలిమెంట్. అంటే లీనియర్ సెర్చ్ ఈచ్ ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ వస్తుంది. ఈజ్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ బై చెకింగ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ది లిస్ట్ సీక్వెన్షియలీ. అంటే లీనియర్ సెర్చ్ ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ వస్తుంది, అది కూడా లైన్గా అని అర్థం. ఇప్పుడు లీనియర్ సెర్చ్ ఎలా అంటే లీనియర్ సెర్చ్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఈజ్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ బై చెకింగ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ది లిస్ట్ సీక్వెన్షియల్లీ. ఇప్పుడు మనము లీనియర్ సెర్చ్ కండిషన్ చూసుకున్నాం కదా, ఈచ్ ఎలిమెంట్ని సీక్వెన్షియల్గా చెక్ చేస్తుందని. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు మీకు అర్థమయ్యాలంటే 5 బిట్స్ తీసుకుందాం. ఎరేలో 5 బిట్స్ తీసుకుంటే ఎన్ని వస్తాయి? 4 ఇండెక్స్ వస్తాయి. అంటే 0 1 2 3 4. ఇప్పుడు ఏదో ఒక నెంబర్ తీసుకుందాం. 5 తీసుకుందాం, 6 తీసుకుందాం, 1 తీసుకుందాం, 4 తీసుకుందాం, 0 తీసుకుందాం. ఇందులో ఏంటంటే లీనియర్ సెర్చ్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఈజ్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ బై చెకింగ్ ఈచ్ ఎలిమెంట్. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ సీక్వెన్షియల్గా వస్తుందని అర్థం. ఇది లీనియర్ సెర్చ్ యొక్క కండిషన్. కండిషన్లో ఈచ్ ఎలిమెంట్ టు చెకింగ్ అంటే ఈచ్ ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ లీనియర్ సెర్చ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనము పాయింట్స్ కింద లీనియర్ సెర్చ్ని రాసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు రాసుకుందాం. ఇట్ ఈజ్ అండ్ సీక్వెన్షియల్ సర్చింగ్ టెక్నిక్. అంటే ఇది ఒక సీక్వెన్షియల్ సర్చింగ్గా యూజ్ అవుతుంది కదా, సో మనము ఇట్ ఈజ్ ఏ సీక్వెన్షియల్ సర్చింగ్ టెక్నిక్గా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే స్టార్ట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఎలిమెంట్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. కంపేర్ ఇట్ విత్ ది కీ ఇఫ్ నాట్ ఫౌండ్. అంటే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ని కంపేర్ చేసుకుంటూ కీ ఎలిమెంట్ని చూసుకుంటాం కదా. ఇఫ్ నాట్ ఫౌండ్ మూవ్ టు ది నెక్స్ట్ ఎలిమెంట్. ఈ పాయింట్ కోసం అయితే నేను క్లారిటీగా వివరిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం పాయింట్ రాసుకుందాం. ఇక్కడ ఉన్న పాయింట్లోని మనము కీ ఎలిమెంట్ కింద 1 తీసుకున్నాం. ఇప్పుడు నౌ కంపేర్ ఈచ్ ఎలిమెంట్ అంటే 0th ఇండెక్స్ ఈక్వల్ టు కీ ఎలిమెంట్ని కంపేర్ చేయాలి మనము. 0th ఇండెక్స్లో ఏముంది? 5 ఉంది కదా. అలాగే కీ ఎలిమెంట్ ఏంటి? 1 కదా. సో మనము ఇండెక్స్ ఈక్వల్ టు కీ ఎలిమెంట్ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు, సో నాట్ ఫౌండ్. సో ఇప్పుడు గో టు ది నెక్స్ట్ స్టెప్. అంటే నెక్స్ట్ స్టెప్ అనేది మనము మూవ్ అవ్వాలి. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటి? 1th ఇండెక్స్ ఈక్వల్ టు కీ ఎలిమెంట్. అంటే ఫస్ట్ ఇండెక్స్ ఉన్న ఎలిమెంట్ అండ్ కీ ఎలిమెంట్ కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇండెక్స్లోని ఎలిమెంట్ 6 ఉంది, ఈక్వల్ టు 1. సో నాట్ ఫౌండ్. సో గో టు ది నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే మీకు అర్థం అవ్వాలని మళ్ళీ ఇక్కడ మనం ఒక అరేని తీసుకుందాం. సేమ్ ఇందాక ఏ అరే తీసుకున్నామో ప్రతి స్టెప్కి మీరు అలాగా అరేస్ని కంపేర్ చేసుకుంటే వెళ్తే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మార్క్స్ వేయడం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సేమ్ అరేని తీసుకుంటే ఇప్పుడు సెకండ్ ఇండెక్స్ ఈక్వల్ టు కీ ఎలిమెంట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ ఇండెక్స్ ఏంటి? ఇక్కడ సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ 1 అండ్ కీ ఎలిమెంట్ 1. సో సెకండ్ ఇండెక్స్ దగ్గర కీ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయింది. సో ఇక్కడ మనము ప్రెజెంట్ చేసుకోవాలి. ఎక్కడ మనము ఫైండ్ అవుట్ చేసామో లీనియర్ సెర్చ్ అనేది అక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయాలి. ఒక్కొక్క ఎలిమెంట్ని మనము ఇక్కడ సీక్వెన్షియల్గా సెర్చ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లోనే మనము ఇక్కడ సెకండ్ ఇండెక్స్ ద కీ ఎలిమెంట్ ఈస్ ఫౌండెడ్ అని మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనము సెకండ్ ఇండెక్స్ దగ్గర కీ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మనం అక్కడ ప్రెజెంట్ ప్రతి పాయింట్ మనం అక్కడ రాసి చూపించాలి. ఇలా రాస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు.
ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనం ఒక ఎరేని కన్సిడర్ చేసుకోవాలి. మనం ప్రెసెంట్ ఒక ఎరేని కన్సిడర్ చేసుకుందాం. కన్సిడర్ ఎన్ ఎరే అంటే ప్రతి పాయింట్ మనం మెన్షన్ చేసుకోవాలి కాబట్టి ప్రతి పాయింట్ నేను రాస్తున్నాను. ఒక ఎరేని తీసుకుంటాం. సేమ్ ఇది కూడా 5 బిట్స్ వస్తే 4 ఇండెక్స్ వస్తుంది. ఏదొక నెంబర్ మనం ఏదొక ఎలిమెంట్ని రాసుకోవచ్చు. మీకు నచ్చింది ఏదైనా రాసుకోవచ్చు. 10, 2, 8, 5, 17 అని నేను తీసుకున్నాను. 0, 1, 2, 3, 4. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసుకుంటే అండ్ కీ ఎలిమెంట్. ఇప్పుడు మనం కీ ఎలిమెంట్ అనేది తీసుకోవాలి. ఈ ఎరేలో కీ ఎలిమెంట్ ఏం తీసుకుందాం, ఇక్కడ 5 తీసుకుందాం. కీ ఎలిమెంట్ 5. సెకండ్ పాయింట్ ఏంటంటే స్టార్ట్ విత్ 0th ఇండెక్స్. 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. 0th ఇండెక్స్ అంటే ఇక్కడ ఏముంది, ఇఫ్ ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు కీ అంటే ఏ ఆఫ్ 0th ఇండెక్స్ ఈక్వల్ టు కీ ఎలిమెంట్ కంపేర్ చేయాలి. ఇక్కడ అంటే ఇక్కడ 10 ఈక్వల్ టు 5 నాట్ ఫౌండ్ అవ్వలేదు కాబట్టి సో ఇట్ మూవ్ టు ది నెక్స్ట్ స్టెప్కి మనం అనేది స్కిప్ చేయాలి. ఎందుకంటే మనకు అక్కడ కీ ఎలిమెంట్ దొరకలేదు కాబట్టి. సో అది కూడా మెన్షన్ చేస్తాం ఆ పాయింట్ కూడా. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే నౌ కీ ఈస్ కంపేర్డ్ ఏ ఆఫ్ 1. ఇప్పుడు ఏంటి మనకి 0th ఇండెక్స్ దగ్గర దొరకలేదు. సో నెక్స్ట్ 1 అంటే నెక్స్ట్ 1th ఇండెక్స్ దగ్గర కంపేర్ చేసుకుంటూ రావాలి. 1th ఇండెక్స్ దగ్గర మనకి ఏ ఎలిమెంట్ ఉంది, 2 కదా. 2 ఈక్వల్ టు కీ ఎలిమెంట్ 5 నాట్ ఫౌండ్. ఇది కూడా ఫౌండ్ అవ్వలేదు. సో మీరు ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్కి మనము పాయింట్ రాసుకోవాలి. సో ఇట్ మూవ్ టు ది నెక్స్ట్ స్టెప్. ఇక్కడ వాల్యూ అనేది కీ అనేది మనము ఫైండ్ అవుట్ చేయకపోతే రాకపోతే మనము ఇంకో దానికి మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఇలాగా ప్రతి స్టెప్ పాయింట్ టు పాయింట్ మీరు మెన్షన్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది. అలాగే ప్రతి లైన్కి ఎరే అనేది మీరు మెన్షన్ చేస్తే రాస్తే ఇంకా అట్రాక్టివ్గా కనబడుతుంది. సేమ్ ప్రతి ఎరేని కంపేర్ చేస్తున్నట్టు రాయాలి. ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క ఎరే. ఇలాగా మనము ఎన్ని లైన్స్ అయితే రాసామో అలాగా మెన్షన్ చేస్తూ ఎరేని చూపిస్తూ మీరు రాయాల్సి ఉంటుంది. ఇలాగా మనము ఎరేని చూపించినప్పుడు మనము ఏ ఎలిమెంట్ని మనము లీనియర్ సెర్చ్ చేస్తున్నాము అనేది పర్టికులర్గా మెన్షన్ చేస్తూ చూపించాల్సి ఉంటుంది ప్రతి పాయింట్కి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నౌ కీ ఎలిమెంట్ కంపేర్ టు ఏ ఆఫ్ 2. ఏలో ఉన్న సెకండ్ ఎలిమెంట్కి మనము కంపేర్ చేయాలి. ఇప్పుడు మనం ఎరేని తీసుకుంటాం. సేమ్ లైన్కి ఎలా తీసుకుంటున్నామో ఎరేని అలాగా లైన్కి మనము ఎరేని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ప్రతి ఎరేలోని మనం ఏంటి లీనియర్ సెర్చ్ చేస్తున్నాము అనేది కూడా పర్టికులర్గా ఆ డయాగ్రామ్లో మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 8 ఈక్వల్ టు 5 నాట్ ఫౌండ్. సో మూవ్ టు ది నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం. సో నెక్స్ట్ స్టెప్లోని సేమ్ మళ్ళీ ఒక ఎరేని తీసుకుందాం. యాజ్ యూజువల్ మనం ఎలా అయితే ప్రతి లైన్కి మెన్షన్ చేస్తూ రాసుకుంటున్నామో సో ఇలా కూడా తీసుకోవాలి. 0, 1, 2, 3, 4, 10, 2, 8, 5, 17. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రతి దానికి మనం ఎలా తీసుకున్నాం సో ఇక్కడ కూడా అలాగే తీసుకోవాలి. నౌ ఇట్ మూవ్ టు నెక్స్ట్ స్టెప్ అని రాసుకోవాలి. మూవ్స్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇక్కడ మనం నౌ కీ ఎలిమెంట్ కంపేర్ ఏ ఆఫ్ 3. ఇప్పుడు మనము ఏ ఆఫ్లో ఉన్న 3 ఎలిమెంట్ని కంపేర్ చేస్తున్నాం. దేంతో కీ ఎలిమెంట్కి కంపేర్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఒక ఎరే తీసుకుంటాము. 5 బిట్స్ తీసుకుంటాం. 0, 1, 2, 3, 4, 10, 2, 8, 5, 17. ఇక్కడ ఏంటి ఏ ఆఫ్ 3 ఈక్వల్ టు కీ ఎలిమెంట్. ఏ ఆఫ్ 3లో ఏ ఎలిమెంట్ ఉంది 5 ఈక్వల్ టు 5. సో ఫైండ్ అయింది ఇక్కడ మనకి ఎలిమెంట్. సో ఇక్కడ ఎలిమెంట్ మనకి ఫైండ్ అయింది కాబట్టి సర్చ్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఎట్ పొజిషన్ ఆఫ్ 3rd ఇండెక్స్ అనేది పర్టికులర్గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి 3rd ఇండెక్స్ దగ్గర మనకి ఎలిమెంట్ అనేది ఫౌండ్ అయింది. సో ఇలాగ మన ప్రతి పాయింట్ మనం అలా మెన్షన్ చేస్తూ రాస్తే ఎగ్జామ్లో మనము మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి షార్ట్కట్గా
ఈజీగా కూడా అర్థమవుతుంది. ఇది లీనియర్ సెర్చ్ యొక్క స్టెప్స్. ఇప్పుడు మనము లీనియర్ సెర్చ్లో 3 కేసెస్ ఉంటాయి. మెయిన్గా 3 కేసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ కేస్ ఏంటంటే బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ. బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అనేది ఒక కేసు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ కేసులో యావరేజ్ టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఒకటి, యావరేజ్ టైం కాంప్లెక్సిటీ ఒకటి. నెక్స్ట్ కేసులో ఏంటంటే థర్డ్ కేసులోని వరస్ట్ టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ, యావరేజ్ టైం కాంప్లెక్సిటీ, వరస్ట్ టైం కాంప్లెక్సిటీ. సో ఇలాగా 3 కేసెస్ అయితే లీనియర్ సెర్చ్లో ఉంటుంది. ప్రతి దానికి కూడా ఎలాగే 3 కేసెస్ ఉంటాయి. మనము లీనియర్ సెర్చ్ మెథడ్స్ తర్వాత ప్రతి దానికి రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ కేసు చూసుకుంటే బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీలోని మనకి ఎలా ఉంటుందంటే లీనియర్ సెర్చ్లోని when the list of arrays first element matches the అంటే ఒక లిస్ట్లో ఉన్న ఎరే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ మ్యాచెస్ ద టార్గెట్ ఎలిమెంట్ అంటే కీ ఎలిమెంట్ని మ్యాచెస్ చేస్తే దాన్ని బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటారు. అంటే కీ ఎలిమెంట్ని మ్యాచెస్ చేస్తే ఫాస్ట్గా దాన్ని బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటారు. నెక్స్ట్ యావరేజ్ టైం కాంప్లెక్సిటీ. ఈ యావరేజ్ టైం కాంప్లెక్సిటీలోని మెయిన్గా ఏంటుంటుంది అంటే యావరేజ్లోని వెన్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ in the array being searched అంటే n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, చాలా ఎలిమెంట్స్ సెర్చ్ అవుతూ లేట్గా అయితే దాన్ని యావరేజ్ టైం కాంప్లెక్సిటీ అంటారు. ఈ పాయింట్ అర్థమైంది కదా. థర్డ్ పాయింట్ వరస్ట్ టైం కాంప్లెక్సిటీ. ఇందులోని the worst case will be when the target element is absent from the list or the end of the list. ఇందులో ఏంటంటే టార్గెట్ ఎలిమెంట్ని మిస్ చేస్తే ఆ లిస్ట్లోని లేదా చివర్లో ఎలిమెంట్ దొరికితే దాన్ని వరస్ట్ టైం కాంప్లెక్సిటీ అంటారు. అర్థమైంది కదా ఈ పాయింట్. బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ, వరస్ట్ టైం కాంప్లెక్సిటీ అండ్ యావరేజ్ టైం కాంప్లెక్సిటీ ఉన్న డిఫరెన్స్ ఏంటో ఇలాగ మన ప్రతి దానికి ఇలా 3 కేసెస్ని మెన్షన్ చేస్తూ రాస్తే మనకి షార్ట్ కట్గా మనకి అర్థమవుతుంది అండ్ చదివే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇది సింపుల్గా షార్ట్ కట్లో మీకు అర్థమయ్యే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలాగ లీనియర్ సెర్చ్ అనేది మనము ప్రతి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం రాస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మనకి అర్థమవుతుంది, మనకు నోట్స్ తీసుకొని చదివే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. నాకు తెలిసి ఇంత షార్ట్ కట్గా అయితే లీనియర్ సెర్చ్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు. సో ఇది కూడా నేను ఎలా చదువుకున్నాను అంటే ఈజీగా నాకు అర్థమయ్యేలాగా నేను నోట్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకొని అది మీకు చెప్పడం జరిగింది. సో లీనియర్ సెర్చ్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఈజీ షార్ట్ కట్స్ వీడియోతో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.